కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక హిందువుగా బతకపోతే ఈ దేశం అనేది రేపు పొద్దున ప్రశ్నార్థకం అవుతుంది. గత కొన్ని సంవత్సరాలు పెట్టి చూడండి, మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో 55 సంవత్సరాల వరకు మన విద్యాశాఖ మంత్రులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ముస్లింసే ఉన్నారు. అందువల్ల మన దేశ చరిత్ర మనగడగా అంతా కోల్పోయాం. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశం ఐక్యతగా ఉండాలన్నా, ఈ దేశం కొనసాగాలన్నా, ఈ దేశం హిందూ దేశంగా ఉండాలంటే హిందువులు మాత్రమే పరిపాలించగలగాలి. దానికి ఇవాళ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. అలాంటి నాయకులందరికీ కూడా మీరు సంఘీభావం తెలియజేయండి. ఇవాళ మనకెందుకులే అనుకుంటే రేపు బానిసలుగా బతకడానికి మీరు సంసిద్ధమైనట్లే. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కానీ మనం దీని మీద ప్రతిఘటించకపోతే, ఈ జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిఘటించకపోతే రేపు మీకోసం పోరాటం చేసే యువశక్తి అంతా కూడా నిద్రపోతుంది. ఆ వేళ మీరు తెలివేసుకున్న నిద్ర నుండి బయటకు వచ్చినా మీకు రక్షణ కరువు అవుతుంది. పక్క దేశాల్లో చూడండి, గత 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో బంగ్లాదేశ్లో 2 కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ 2000 మందికి వచ్చేసారు. అలాగే పాకిస్తాన్లో కొన్ని కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ ఆ దేశంలో కొన్ని వందల మందిలోకి వచ్చేసారు. అలాగే భారతదేశంలో హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అదే విధంగా మన తాలూకు ఆస్తులకు కానీ మన తాలూకు మనుగడకు కానీ ప్రశ్నార్థకు మనమే అవుతున్నాం, ఇతరులు కాదు. ఇవాళ శ్రీవారి లడ్డు కోసం అన్ని మతస్థులు ఇతర మతస్థులు అందరూ కూడా నోరు విప్పి మాట్లాడుతున్నారు. కానీ హిందువులుగా మీకేం పోయే కాలం వచ్చింది? ఎవరు మాట్లాడరా? ఏంటి రోగం వచ్చింది మీ అందరికి కూడాను? ఇవాళ చెప్తున్నాం, ఒకలో ఇద్దరు వస్తున్నామంటే శ్రీవారికి సేవకులకు కాదు. మేము మీలాగా హిందువులుగా హిందువుల తాలూకు దేవుడికే ఇంత అరాచకాలు జరుగుతుంటే నోరు మెదపరా? నోరు పడిపోయిందా? మీకేమైనా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నాయా? ఈ మౌనం ఏంటి? ఎందుకే మీకేమైనా ఇబ్బంది అవుద్దా? ఇవాళకి కూడా పోరాటం చేయకపోతే ఇంకెంతకని చెప్తారు అందరూ. ఇవాళ ప్రభుత్వాలు అనుకూలంగా వచ్చాయి, ఇవాళ ప్రజలు అనుకూలంగా ఉన్నారు. మీరందరూ పరోక్షంగా ఈ విషయానికి మద్దతు పాల్గొనడం కాదు, ప్రత్యక్షంగా రండి, రోడ్ల మీదకి రండి, మీ నిరసన తెలియజేయండి. ఇతర మతాల మీద యుద్ధం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో మనందరం కూడా భాగస్వామి కాకపోతే, మనం మనుగడ కోసం మనం చేస్తున్న పోరాటంలో మనం భాగస్వామి కాకపోతే రేపు పొద్దున్న మీ అందరి గురించి పోరాటం చేసి ఈ యువశక్తి అంతా మౌనంలోకి వెళ్ళిపోతే మీ ఇళ్ల మీద, మీ ఆడవాళ్ళ మీద, మీ మీద జరిగిన దౌర్జన్యాలకి, మీ మీద జరుగుతున్న యుద్ధకాండకి రేపు పొద్దున జవాబు ఎవరు చెప్తారు? ఎవరు నిలబడతారు మీ తరపుని? అని అసంఘటితంగా ఉండకండి, సంఘటితంగా కండి. నినాదాలు చేయకండి, యుద్ధాలు చేయకండి, కలిసి మాతో పాటు ప్రయాణం చేయండి. ఇలా చేస్తే రేపు పొద్దున్న మీ అందరికీ కూడా ఈ ధర్మం కూడా కాపాడుతుంది. ధర్మం రక్షితి రక్షత అన్నారు పెద్దలు. సనాతన ధర్మంలో గొప్ప విశిష్టత అది. ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో వాళ్ళందరూ కాపాడబడతారు. దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఏ మతంలో కూడా కాపాడట్లేదు, వాళ్ళ ధర్మాలను కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ మనుగడ సాధిస్తున్నారు. ఓ హిందువులారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి. ఇంతకన్నా గొప్పగా చెప్పలేం, ఇంతకన్నా బాధగా చెప్పలేం, ఇంతకన్నా కష్టంగా చెప్పలేం. దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని దూరంలో చూడటం కాదు, ఒక్కసారి కలవండి. మతాన్ని కలిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. తద్వారా మీ అందరూ మాట్లాడడానికి అవుతుంది. ప్రతి ఒక్కరు వారానికో నెలకో 10 రోజులకో తిది వార నక్షత్రాలు లెక్క గోవులకి వెళ్ళడం కాదు, పూజ చేస్తే ప్రతిఫలం రాదు. నీ దేవుని నువ్వు కాపాడుకో, అప్పుడు ప్రతిఫలం వస్తుంది. సాక్షాత్ దైవంతాలకు ప్రసాదంలోనే కల్తీ జరిగితే మీకు సిగ్గు లేదా? మీ అందరికి బుద్ధి లేదా? మీరు మనుషులు కారా? మీరు హిందువులు కారా? మీరు అసలు మనిషి జాతికి పుట్టారా లేదా? ఇంతవరకు మాట్లాడకపోతారుగా. పటాలు అమ్ముకోవడం కాదు, ఆ పటాలను మొక్కే వాళ్ళ గురించి, దేవుని గురించి రండి ముందుకి. పువ్వులు అమ్ముకోవడం కాదు,